హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి, కావాలంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలా గాజు డబ్బాలు ఏదైనా కడిగి ఉంటాం కదా, లోపల వైపు తేమ ఉన్నప్పుడు మనము చేత్తో తుడవడానికి అవ్వదు కదండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా చాకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కర్ర ఉంటే కర్ర కానీ తీసేసుకొని ఇలా క్లాత్ పెట్టి ఇలా తుడిచినట్లయితే తేమ అనేది తొందరగా ఆరిపోతుందండి. మనము వీటిల్ని ఒక్కొక్కసారి కడిగి పెట్టేసామంటే చేతులు తగిలి పిల్లలు కానీ లేదంటే మనమే కానివ్వండి చేతులు తగిలి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఇలా మనము క్లాత్తో తుడిచేసి ఏం కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకు పగిలిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి. రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మనము ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, ఏలక్కుల పొట్టు, ఇది పడేయకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లోకి వేసేసుకున్నట్లయితే మనకి టీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పౌడర్ని కావాల్సింటే మనం స్వీట్లలో వాడుకోనేయచ్చు. చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దామండి, మనము ఉప్పు డబ్బాలో ఇలా నింపి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కింద వైపు నీరుగా అయిపోతుంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి చిప్పు ఒక చిన్నది ఇలా వేసి పెట్టుకున్నట్లయితే ఉప్పు అనేది నీరు కాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇలా మనము ఎప్పుడే కానీ ప్లాస్టిక్ కంటే ఇలా గాజు డబ్బాలో వేసుకుంటే ఉప్పు అనేది చాలా మంచిదండి. మీ దగ్గర ఏదైనా గాజు డబ్బా ఇలాంటిది ఉంటే వేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి, అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదా, కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి, ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి, ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉదకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి, ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి, జిడ్డు కూడా ఉండదు. చూడండి, దీన్ని మనం పడేసామంటే అయిపోద్ది. నెక్స్ట్ టిప్ అండి, మనము గిన్నెలు తోముకోవడానికి ఇలాంటి సోపులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటివి కడుగుతూ ఎక్కువగా కరిగిపోతూ ఉంటాయండి. మనకు వారం కూడా రాదు ఇలాంటిది ఒక సోప్. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి, ఒక నెల రోజులైనా వాడుకోవచ్చండి. చూడండి, ఇలాంటిది ఒక సోప్ తీసేసుకున్నాను, 5 రూపీస్ది. నేను దీన్ని మొత్తం ఇలా తురుముకుంటున్నానండి. చూడండి, ఇలా చేసామంటే మనం ఎక్కువ రోజులు వస్తుందండి మనకు సోప్ అనేది. చూడండి, ఇలా సోప్ మొత్తం నేను తురిమేసుకున్నాను. మీకు తురమడం ఇష్టం లేదంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి, ఈజీగా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ మొత్తం ఇలా తురిమేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒక సోప్ మొత్తం నేను ఇలా తురిమి తీసుకున్నాను. 5 రూపీస్ సోప్ తీసుకున్నానండి నేను ఇక్కడ. మొత్తం ఇలా తురిమేసాను. తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాం దీన్ని. ఒక గిన్నెలోకి వేసేసుకొని తర్వాత 1 లీటర్ వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి, బాగా కాచినవి. చూడండి, 1 లీటర్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి, ఇది సోప్ మొత్తం బాగా కరిగిపోవాలి మనకి నీటిలో. మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా కరిగిపోతుందండి, ఎక్కువసేపు ఏం పట్టదు. నేను గిన్నెలు కడిగి చూపిస్తానండి, చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇది బాగా చల్లారాలండి. చూడండి, చల్లారింది బాగా, మొత్తం సోప్ మొత్తం బాగా నీటిలో కరిగిపోయిందండి. చూస్తున్నారు కదా, దీంట్లోకి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ రసం అండి, ఒక నిమ్మకాయ రసం మొత్తం ఇలా పిండుకొని
వేసేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయ మొత్తం వేసేస్తున్నానండి. 5 రూపీస్ సోప్కి ఒక నిమ్మకాయ రసము 1 లీటర్ నీళ్లు వేసుకోవాలి. బాగా కలపాలి. మనకు డిష్ వాష్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి ఏదైనా బాటిల్స్ ఉంటాయి కదా, ఖాళీ బాటిల్స్ ఇంట్లో, అలాంటి వీటిలోకి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు గిన్నెలు తోముకోవడానికి రెడీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు ఈ గిన్నెలు తోమడానికి తీసుకుంటున్నానండి. కొద్దిగా ఇంత తీసుకుంటే చాలంటే ఒక రోజు మొత్తం మనం గిన్నెలు తోమేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు తోమి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో గిన్నెలు అనేవి. ఇలా కాస్త ఇలా డిప్ చేసేసుకొని చూడండి, నురుగు కూడా చాలా బాగా వస్తుందండి. మనకి నురుగు రాదేమో అనే టెన్షన్ కూడా ఉండదు. మనకు సబ్బు వేస్ట్ అవ్వదండి. చూడండి, ఇలా చేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా కూడాను వస్తుందండి. ఒక నెల రోజుల దాకా వాడుకోవచ్చండి ఈ సబ్బుని. చూడండి, నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను ఎంత క్లీన్గా అయిపోయిందో గిన్నె అనేది. నీట్గా తళతళ మెరుస్తూ ఉంటుందండి. మనం నిమ్మకాయ రసం కూడా వేసాం కదా, చాలా బాగా క్లీన్ అవుతుందండి. మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సబ్బు వాడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్